ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో శాపం అనేది ఉంటుంది. ఎంత కష్టపడినా ఆశీర్వాదం ఉండదు, సంతోషం ఉండదు, ఎక్కంత కష్టపడినా నెమ్మది ఉండదు. ఏం కారణం అంటే అన్నీ బాగా చేస్తారు, కానీ దేవుని లేఖనాన్ని బట్టి దశమ భాగం అనే దగ్గరకు వచ్చే సమయానికి మనుషునిలో లోభి బుద్ధి ఏర్పడద్ది. అంటే అపవాది ఏం చేస్తాడు అంటే దేవుని మందిరములో ఆహారం ఉండకుండా చేయడం కొరకు, నీకు రావలసిన ఆశీర్వాదాన్ని పోగొట్టడానికి ఇక్కడికి వచ్చేలకి మనసు మార్చి వాళ్ళు దశమ భాగాన్ని ఇవ్వనీయకుండా దాని విషయంలో ఏదో సాకులు చెప్పేటట్లుగా, ఒకవేళ ఇచ్చిన తన రాబడి ఎంతో అంత ఖచ్చితముగా నమ్మకస్తులుగా అనా పైసలతో సహా ఇవ్వకుండా కొంత మిగుల్చుకొని ఇచ్చేటువంటి వారిగా వాళ్ళను మార్చేస్తాడు.